హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. లైలా మూవీ, యాక్టర్ బై విశ్వక్ సేన్ అన్న. ఈ సినిమా పైన అయితే చాలా నెగిటివిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మీద ఎట్లాంటి హైపు లేదు. అంటే ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. ఉన్న ఒకే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే విశ్వక్ సేన్ అన్న లేడీ గెటప్ వేయడం. అది కూడా ఒక హీరో అయ్యుండి, ప్రజెంట్ జనరేషన్లో హీరో అయ్యుండి ఒక లేడీ గెటప్ వేయడం అంటే దానికి అప్రిషియేట్ చేయొచ్చు. చాలా పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మెన్ అయి ఉండి ఉమెన్ గెటప్ వేసి దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అని తెలియదు. సరైన అవుట్పుట్ వస్తుందో లేదో కూడా తెలియదు. సో ఇట్లాంటి రిస్క్ తీసుకున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే పృథ్వీరాజ్ గారు వైసీపీ పార్టీ గురించి నెగిటివ్గా మాట్లాడడం, ట్రోల్ చేసినట్టు మాట్లాడడం వల్ల సినిమాని బాయ్కాట్ చేద్దామని చూశారు. చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయింది ఈ సినిమాకి. అండ్ దానికి తోడుగా నిన్న టికెట్ బుకింగ్స్లో కూడా చాలా స్లో బుకింగ్స్ అయితే నడిచినాయి. సినిమా పైన టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ ఉంది. ఇంత నెగిటివిటీ మధ్యలో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమా ఎలా ఉంది, సినిమా హిట్టా ఫట్టా, దీని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్లోకి రండి. సినిమా బేసిక్ ప్లాట్ వచ్చేసి, అంటే ఎట్లాంటి స్పాయిలర్ అయితే ఉండదు, జస్ట్ ప్లాట్ చెప్తున్నాను. సోను మోడల్ అని చెప్పేసి ఒక ఓల్డ్ సిటీలో ఒక పార్లర్ నడిపించుకునే వ్యక్తి. పార్లర్ అండి, బ్యూటీ పార్లర్ ఉంటుంది కదా, ఒక మెన్ బ్యూటీ పార్లర్. అట్లా నడిపించుకునే ఒక వ్యక్తి తనకు వచ్చిన సిచ్యువేషను, తన పార్లర్కి వచ్చిన సిచ్యువేషను ఎట్లా క్లియర్ చేశారు, ఏ విధంగా తెలివిగా బిహేవ్ చేసి తనకున్న ప్రాబ్లమ్ క్లియర్ చేశాడు. ఇదే బేసిక్ ప్లాట్. ఫస్ట్ హాఫ్ అంతా విశ్వక్ సేన్ అన్న కొంచెం తన న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది కదా, అంటే తను ఒక ఫ్రెండ్ లాను అట్లాంటి ఓల్డ్ సిటీ నేచురల్ యాక్టింగ్ ఉంటుంది. దానితో కొంచెం ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. మధ్య మధ్యలో వచ్చే బీజిఎం, ఆ బీజిఎం కూడా ఎట్లా ఉంటుంది అంటే ఈ సిచ్యువేషన్కి, ఈ స్టోరీకి, ఆ స్క్రీన్ ప్లేకి ఎట్లా ఇవ్వాలో అట్లానే ఉంటుంది. అంటే పర్టికులర్గా బీజిఎం బాగుంది బాగాలేదు అని చెప్పుకునేంత అయితే ఏమీ లేదు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ బీజిఎం కూడా అట్లా కలిసిపోద్ది అనమాట. మనకు పర్టికులర్గా బీజిఎంని అబ్జర్వ్ చేసేంత సీన్ కూడా లేదు అక్కడ. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం పర్లేదు. అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అయితే సినిమాలో త్రూ అవుట్ ఎక్కడా ఉండవండి. ఒక లైలా వచ్చినప్పుడే కొంచెం మనకి ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. లైలా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అన్నట్లు కొంచెం ఎగ్జైటింగ్గా చూస్తాం తప్ప సినిమాలో ఎక్కడ కూడా అబ్బా వావ్ అని చెప్పుకునే మూమెంట్ అయితే ఎక్కడా అనిపించలేదు నాకైతే. ఆ లైలా వచ్చినప్పటి నుంచి కూడా ఫ్రంట్ టు బ్యాక్ అన్నట్లే ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పేది కూడా అట్లానే ఉంటుంది. ఎక్కువ అవే ఫోకస్ చేస్తారు. అంటే లేడీ గెటప్ వేసినప్పుడు ఇంకా అవే చూపిస్తే జనాలు అట్రాక్టివ్గా చూస్తారేమో, వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోవాలేమో అన్నట్లయితే తీశారు. లైలా క్యారెక్టర్లో దాదాపు ఒక 45-50% అయితే ఆ ఫ్రంట్ టు బ్యాక్ చూపించడమే సరిపోయింది. చూపించాలి కానీ మరి అంత ఇదిగా కాదు, అది కొంచెం ఇరిటేషన్గా అనిపించింది నాకు. పోనీ లైలా క్యారెక్టర్ ఏమన్నా పర్ఫార్మెన్స్ బాగుందా అంటే విశ్వక్ సేన్ రిస్క్ తీసుకున్నాడు. ఆ గట్స్ ఒప్పుకోవచ్చు, తన ఎఫర్ట్కి కొట్టొచ్చు. కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వలేదు అనిపించింది. కానీ ఇంత కష్టపడడం, ఇట్లా ట్రాన్స్ఫర్ అవ్వడం, నిజంగా దానికైతే విశ్వక్ సేన్కి హ్యాట్స్ ఆఫ్. ఒక హీరో అయ్యుండి ఇట్లా చేయడం అయితే ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. కానీ లైలా క్యారెక్టర్ కూడా అంత చెప్పుకోదగ్గట్టు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో కొద్దిగా నెట్టుకొచ్చాడు అనమాట లైలా క్యారెక్టర్ని. స్క్రీన్ ప్లే కానీ, బీజిఎం కానీ, క్యారెక్టర్ పర్ఫార్మెన్స్, అసలు క్యారెక్టర్ అంటే గుర్తొచ్చింది. సినిమాలో ఒక లైలా క్యారెక్టర్, ఒక విశ్వక్ సేన్ అన్నంత తప్ప ఇంకొక క్యారెక్టరే ఉండదు. అది ఎంత కమర్షియల్ మూవీ అయినా, ఎంత కామెడీ మూవీ అయినా కానీ కనీసం సైడ్ క్యారెక్టర్ ఏదన్నా హైలైట్ అవుతుంది. ఒక ఫ్రెండ్ క్యారెక్టరో, లేకపోతే లవర్ క్యారెక్టరో, లేకపోతే ఇంకో క్యారెక్టరో, విలన్ క్యారెక్టరో ఏదో ఒకటి హైలైట్ అవుతూ ఉంటుంది. కానీ త్రూ అవుట్ మూవీ విశ్వక్ సేన్ అన్న తప్ప ఇంకొక క్యారెక్టర్ అయితే మనకి హైలైట్ అవ్వదు. హైలైట్ అవ్వడం అంటే అక్కడ స్కోప్ లేదు. ఎంటైర్ మొత్తం సినిమాని విశ్వక్ సేన్ ఎట్లా చూపించాలి, ఒక లైలా క్యారెక్టర్ని ఎట్లా చూపించాలి ఇన్నే విధంగా ఉంటుంది తప్ప మధ్యలో ఇంకొక క్యారెక్టర్కి పర్ఫార్మెన్స్ చేసేంత స్కోప్ అయితే లేదు. విలన్స్ ఉంటారు, ఇంకా లైలా క్యారెక్టర్ని చూసి సొల్లు గార్చుకుంటారు తప్ప వాళ్ళు విలన్స్ అన్న విషయం కూడా మర్చిపోతారు. సినిమాలో ఏమి ఉండదు, విలన్స్ వచ్చారు ఏదన్నా ఉంటుందేమో అన్నట్లు అనుకుంటాం. కానీ విలన్స్ కూడా సొల్లు గారుస్తూ ఉంటే ఇదేం సినిమారా నాయన అనిపించింది. విశ్వక్ సేన్ అన్న కెరియర్లో నాకైతే నచ్చని సినిమా అయితే ఇదే. స్క్రీన్ ప్లే కానీ, బీజిఎం కానీ పెద్దగా అయితే ఏమీ లేవు. అసలు అబ్జర్వ్ చేసే అంత స్కోప్ మనకుండదు. ఏదో 2-2.5 గంటల సినిమాని వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు, మనం కూర్చోవాలి అన్నట్లయితే అనిపించలేదు నాకు. 300 ఖర్చు పెట్టాను, ఒక 100 రూపాయలు ఛార్జెస్కి అయినాయి, 450 ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళాను, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, కూర్చోవాలి సినిమా హాల్లో, లేదా రివ్యూ చెప్పాలి కాబట్టి కూర్చోవాలి అన్నట్లు కూర్చున్నాను తప్ప ఎక్కడా కూడా హైప్ ఇచ్చిన మూమెంట్ అయితే నాకైతే అనిపించలేదు. కోయి సాంగ్ వచ్చింది, అది ఒక్కటే కొంచెం జనాలు అరిచారనమాట. జనాలంటే పెద్దగా జనాలే లేరండి హాల్లో. మొత్తం కలిపి ఒక 25-30 మెంబర్సే ఉన్నాం. ఆ 25-35 మెంబర్స్ కూడా ఈ కోయి సాంగ్ వచ్చినప్పుడు కొంచెం ఫన్ జనరేట్ చేశారు, అరిచారు, ఆ కోయి సాంగ్ను పాడుతూ ఉన్నారు. అది పర్లేదు, అదొక్కటే కొంచెం సరదాగా అనిపించింది.
ఇంకా అదొక్కటి తప్పించి ఇంకా నాకైతే ఇంకా ఎక్కడా కూడా ఎంజాయ్ చేసామన్న ఫీలింగ్ అయితే రాలేదు. లైలా క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ఆత్రం స్టార్ట్ అయింది అనమాట. అరే పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తాడేమో విశ్వక్సేన్ అన్న, అసలు ఈ రిస్క్ తీసుకోవడమే ఘనం, ఈ ఎఫర్ట్స్కి ఒప్పుకోవచ్చు, చూద్దాం లైలా క్యారెక్టర్ ఎట్లా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. వచ్చినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ లైలా క్యారెక్టర్ని చూసే కొద్దీ ఇరిటేషన్ అనిపించింది. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ఎట్నో కొంచెం నెట్టుకొచ్చాడులే కానీ లైలా క్యారెక్టర్ కూడా పెద్ద చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఏం కాదు. టికెట్స్ ఎందుకు బుక్ అవ్వట్లేదంటే చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేశారు, బాయ్కాట్ లైలా అని చెప్పారు. అండ్ విశ్వక్సేన్ అన్నకి మెకానిక్ రాకీ దగ్గర నుంచి కొంచెం డౌన్ అయిపోయింది మార్కెట్. అంటే ఆ ఫ్యాన్స్ తగ్గారో తెలియట్లేదు, ఆయన సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయిందో తెలియట్లేదు, ఆయన ఎంచుకునే స్టోరీలు కూడా అట్లానే ఉన్నాయేమో అనిపిస్తుంది. వీటన్నిటి మధ్య ఇట్లాంటి నెగిటివిటీ మళ్ళీ ఈ సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్లు, బాయ్కాట్లు ఇవన్నీ జరిగేసరికి సినిమా పైన హైప్ అనేది ఇంకా తగ్గింది. దానికి తోడు విశ్వక్సేన్ అన్న ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టడం ఇవన్నీ కూడా కొంచెం ఫ్యాన్స్కే నెగిటివ్ అయ్యేలాగా అనిపించింది. ఏంట్రా మన హీరో ఇట్లా చేస్తున్నాడు, సినిమా ఆడిద్దా లేదా అన్న టైంలో ఎట్లాంటివి పెడతాడేంది అని ఫ్యాన్సే కొంచెం తగ్గినట్లు అనిపించింది. లిటరలీ అంత పెద్ద హాల్లో 25-30 మంది కంటే ఎక్కువ లేరంటే అర్థం చేసుకోండి, అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకి. సో నాకైతే సినిమా అయితే నచ్చలేదు, అది ఏ జోనర్లో కూడా నచ్చలేదు. జస్ట్ ఒక విశ్వక్సేన్ అఫర్ట్ కోసం, ఆయన పడ్డ కష్టం కోసం, ఆయన తీసుకునే రిస్క్ కోసం అంతే. అంతకు మించి ఇంకా సినిమాలో చెప్పుకోదగ్గది ఏమీ లేదు. ఎక్కువగా నెగిటివ్సే ఉంటాయి, పాజిటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే కొంచెం అక్కడక్కడ ఫన్ జనరేట్ అవుద్ది. అది కూడా పడి నవ్వే అంత ఏమీ లేదు, చెప్పుకోదగ్గ కామెడీ అయితే కాదు. చూసినట్లే ఉంటుంది, అంటే రొటీన్గా మన రెగ్యులర్ లైఫ్లో జరిగే కామెడీ లానే అనిపిస్తుంది. అది మధ్య మధ్యలో బీజిఎం కూడా కొంచెం అట్లా ఎనర్జెటిక్గా అట్లా లేచినట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్కి, అక్కడ స్క్రీన్ ప్లేకి, అక్కడ స్టోరీ ఏం లేకపోయినా, అక్కడ కాన్సెప్ట్ పెద్దగా ఏం లేకపోయినా దాన్ని లాగే ప్రయత్నం చేసినప్పుడు ఆ బీజిఎం కూడా మనకి ఎక్కదనమాట. ఆ విధంగా అయితే అనిపించింది. సో నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి, పాజిటివ్స్ చాలా తక్కువ ఉన్నాయి. చెప్పుకోదగ్గ పాజిటివ్ ఏదైనా పెద్దది ఉందంటే ఇంకా విశ్వక్సేన్ అన్న గురించే. ఆయన ఒక్కడే కనిపిస్తాడు సినిమా మొత్తం మీద, ఇంకెవరు కనిపించరు. ఏంటంటే అక్కడ లేరు కాబట్టి. డైరెక్టర్ ఏంటంటే కొంతమంది క్యారెక్టర్లను పెడితే అది కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ త్రూ అవుట్ విశ్వక్సేన్ అన్నని చూపించాలి, ఇంకా పక్కన ఎవరు ఉండకూడదు అన్నట్టు తీశారేమో. నాకైతే నచ్చలేదు సినిమా. ఏదో నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని కాదు, ఉన్నది చెప్తున్నాను. సో ఫైనల్గా మూవీ గురించి అయితే అది. ఇప్పటివరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాకి ఎవరు వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.